ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోని కీలక ఆయిల్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు సమాచారం. ప్రత్యేకంగా టెహ్రాన్ సమీపంలోని సుమారు 30 పెద్ద ఆయిల్ రిఫైనరీలు స్టోరేజ్ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడులతో ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకోగా దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఈ దాడిని యుద్ధంలో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన అతిపెద్ద దాడులలో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోని కీలక ఆయిల్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు సమాచారం. ప్రత్యేకంగా టెహ్రాన్ సమీపంలోని సుమారు 30 పెద్ద ఆయిల్ రిఫైనరీలు, స్టోరేజ్ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడులతో ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకోగా దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఈ దాడిని యుద్ధంలో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన అతిపెద్ద దాడులలో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. ఇదిలా ఉండగా ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.